కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలలోని 7 కొండలపైన స్వయంభూగా వెలిశాడని పురాణాల గాథ. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వెంకన్న సుందర రూపాన్ని చూశాక ఎంత సంతోషిస్తారో, శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతారు. అందుకే దర్శనం చేసుకున్న వారు మరికొంతమందికి ఆ భాగ్యాన్ని కల్పించేందుకు అధిక మొత్తంలో ప్రసాదాన్ని తీసుకెళ్లి పంచుతారు. వెంకన్నకు సమర్పించే నైవేద్యాల్లో లడ్డూ ప్రధానమైనది. అసలు ఈ ప్రసాదం ఎప్పుడు ప్రారంభమైంది? శ్రీవారి లడ్డూకి ఎందుకంత ప్రాధాన్యం? ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం క్రీస్తు శకం 830వ సంవత్సరంలో పల్లవ రాజవంశీయుల కాలంలో సంధి నిషేధనల పేరుతో సమర్పించేవారు. తిరుచానూరు, గోవిందరాజస్వామి వారి ఆలయాల్లో లభించిన శాసనాల ద్వారా ఈ విషయం వెల్లడవుతోంది. ఒకప్పుడు తిరుమల చేరేందుకు రోడ్డు మార్గం కూడా ఉండేది కాదు. అడవి మార్గం ద్వారానే వెళ్లాల్సి వచ్చేది. మార్గమధ్యలో తిరుచానూరులో ఏర్పాటు చేసిన రామానుజం కూటాల ద్వారా అన్న సంతర్పణలు నిర్వహించేవారని ఆ శాసనాల ద్వారా తెలుస్తోంది. అటు స్వామివారికి నైవేద్యానికి, ఇటు భక్తుల ఆకలి తీర్చడానికి వినియోగించే ప్రసాదాన్ని తిరుప్పొంగం అనే పేరుతో పిలిచేవారు. ఇదిలా కొనసాగుతుండగా క్రీస్తు శకం 1444లో సుకీయం, 1455లో అప్పం, 1461లో వడ, 1469లో అత్తిరసం పేర్లతో తయారు చేసిన ప్రసాదాలను స్వామివారికి నివేదించేవారు. క్రీస్తు శకం 1480లో మనోహరం అనే పేరుతో తియ్యని పదార్థాన్ని శ్రీవారి నిత్య నైవేద్యానికి వినియోగించడం ప్రారంభమైంది. అప్పట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే వడలకే ప్రాముఖ్యత ఉండేది. అనంతరం క్రీస్తు శకం 1803లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రాంతాన్ని పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో శనగపిండి పాకంతో తయారు చేసిన బూందీని ప్రసాదంగా వినియోగించే ఆచారం ప్రారంభమైంది. క్రీస్తు శకం 1843, 1933 మధ్య ఈ ఆలయ పరిపాలన నిర్వహించిన మహంతుల కాలంలో ఆ బూందీ ప్రసాదాన్ని మనోహరం అనే పేరుతోనే చలామణిలోకి తెచ్చారు. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పాటు అయిన తర్వాత కూడా ఈ ప్రసాదమే కొనసాగేది. బూందీని లడ్డూ రూపంలో స్వామివారికి నివేదించి దాన్ని ప్రసాదంగా భక్తులకు అందించే విధానం మొట్టమొదటిసారి 1940లో ప్రారంభమైంది. అప్పటి నుంచి తిరుమల లడ్డూ ప్రసాదానికి క్రమంగా ఆదరణ పెరిగింది. అనంతరం లడ్డూల తయారీకి ప్రత్యేకంగా రూపొందించిన దిట్టాన్ని 1950లో టీటీడీ ధర్మకర్తల మండలి ఖరారు చేసింది. ఇది ప్రారంభమైన తొలి రోజుల్లో అర్చకులు, జియంగార్లు కొందరికి మాన్యాలిచ్చి ప్రసాదాలను పెద్ద మొత్తంలో తయారు చేయించేవారు. శ్రీవారికి ప్రతిరోజు మొదటి గంట, రెండో గంట, మూడో గంట సమయంలో నైవేద్యం సమర్పిస్తారు. గురువారం, శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో నైవేద్య సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు. మొదటి నివేదన ఉదయం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో నివేదన ఉదయం 10 గంటలకు, మూడో నివేదన రాత్రి 7:30 గంటలకు ఉంటుంది. అయితే గురు, శుక్రవారాల్లో రెండో నివేదన ఉదయం 7:30 గంటలకే ఉంటుంది. వెంకన్న స్వామికి సమర్పించే నైవేద్యాలు నిత్యం ఒకేలా ఉంటాయి, కానీ ప్రతి నివేదనలోనూ ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.